హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళ అయితే నేను ఒక యాప్ గురించి చెప్తున్నాను. అదేంటో మీరే చూసేద్దురు కానీ ఫాలో అయిపోండి. ముందుగా అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో నేను స్తోత్ర నిధి అని టైప్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ పైంది కాదండి, కింద కింద ఈ సింబల్ ఉంది కదా, హస్తం సింబల్ ఉంది కదా, అది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. మనం ఓపెన్ అంటే యాప్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మన స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది స్తోత్ర నిధి అని. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయంగానే మనకి లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ కావాలి అని అడుగుతుంది. మనం తెలుగు అని క్లిక్ చేసి తర్వాత స్టార్ట్ చేసామనుకోండి, ఇలా వస్తుందన్నమాట. ఓపెన్ చేయగానే స్క్రీన్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఓకేనా, నేను మొబైల్ అయితే హారిజాంటల్లో పెట్టి చూపిస్తున్నానండి. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇది స్తోత్ర నిధి. ఇది ఏంటి అని అనుకోకండి, మనకు కావాల్సినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు, అష్టకాలు, ఇంకా అన్నీ దేవుళ్ళవి అంటే గణేశుడివి కావచ్చు, శివుడివి కావచ్చు, నటరాజ స్వామివి, దక్షిణామూర్తి స్వామివి, భైరవ స్వామివి, ఇలా ఇక్కడ కనిపిస్తున్న అన్ని దేవతలవే కాకుండా మనకి ఏ దేవుడివైతే కావాలో అవన్నీ ఉంటాయండి. చూడండి, నేను సపోజ్ గణేష స్తోత్రం క్లిక్ చేయగానే అందులో ఒక పెద్ద లిస్ట్ వచ్చింది. అందులో మళ్ళీ ఇవన్నీ చూసారా, గణపతి గీత, గణపతి తాళము, ఇలా ఒకవేళ మనకి గణపతి తాళం ఓపెన్ చేయాలంటే అది క్లిక్ చేయగానే దానికి రిలేటెడ్ మంత్రం అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ గణేష కవచం క్లిక్ చేసా చూడండి, దానికి రిలేటెడ్ ఏమేమి ఉందో అంతా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు బుధవారం అనుకోండి, బుధవారం కృష్ణుడి కానీ, రాముడివి కానీ, గణపతివి కానీ చదువుతాం. దానికి రిలేటెడ్గా మనకు అవన్నీ పైన లిస్ట్ మొత్తం ఇచ్చేసింటారండి, అన్నీ ఇచ్చింటారనమాట. మనకి ఏవి కావాలో అవి ఓపెన్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఇష్టమైన దానికి స్టార్ క్లిక్ చేసామనుకోండి, మాటికి ఓపెన్ చేసి చదవకుండా అంటే వెతుక్కోకుండా స్టార్ చేసినవి అంటే ఇష్టమైన దాంట్లో స్టోర్ అయిపోతాయి. ఓపెన్ చేయగానే ఇష్టమైనవి అని కనిపిస్తుంది, క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లలితాదేవివి క్లిక్ చేశాను నేను. లలితాదేవి రిలేటెడ్ అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. మణిద్వీప వర్ణన, దేవి ఖడ్గమాల కానీ, నిత్య దేవి స్తోత్రాలు కానీ, లలితా స్తోత్రాలు కానీ, చాలా ఇక్కడ చూసారా ఇష్టమైనవి అని ఉంది కదా, ఇందులో స్టోర్ అయిపోతాయి అన్నమాట, మనం మాటికి వెతుక్కోకుండా. ఓకేనా, ఇక్కడ విశేష తిథులు అని చాలా ఇంపార్టెంట్ అండి. ఇది విశేష తిథులు అని కొట్టగానే స్క్రీన్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనము తెలుగులో ఉంటాయండి మాసాలన్నీ. ఇప్పుడు మనం ఆగస్టులో అంటే శ్రావణంలో ఉన్నాం కాబట్టి శ్రావణం క్లిక్ చేసామనుకోండి, మనకు ఆగస్టులో ఏవైతే పండుగలు అంటే ముఖ్యమైన పండుగలు ఏవైతే ఉన్నాయో అవి చూడండి. నాగ చవితి కానీ, నాగ పంచమి లేదా గరుడ పంచమి, ఆ రోజు గరుడ పంచమి రిలేటెడ్ ఏమేమి చదవాలో అవన్నీ ఉంటాయన్నమాట లింకులు డైరెక్ట్గా. అలాగే ఆగస్టు 15 ఏకాదశి అని ఇచ్చారు కదా, దానికి రిలేటెడ్ ఆ రోజు ఏవైతే చదువుకోవాలి, ఇలా చూసారా కృష్ణుడికి రిలేటెడ్ అచ్యుత అష్టకము, ఇవన్నీ చదివితే మంచిది అన్నట్టు ఇచ్చారు. మనకు కావాల్సినవి చదవాలి, ఈజీగా ఉన్నవి మనం చదవగలము అన్నీ అనుకుంటే అన్నీ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. మనకు డేట్ వైజ్ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతం అని ఇచ్చారు. అలాగే అది క్లిక్ చేసామనుకోండి, వరలక్ష్మి వ్రతం మీద క్లిక్ చేసామనుకోండి, రెడ్ కలర్లో ఉంది కాబట్టి క్లిక్ చేస్తే ఆ పూజా విధానం ఎలా చేయాలో మనకి కంప్లీట్గా మొదటి నుంచి చివరి దాకా ఏమేమి చేయాలో అన్నీ ఇస్తారండి. పైన మనం ఏ విధంగా పసుపు గణపతిని చేసుకొని పూజ మొదలు పెడతామో అవన్నీ ఇస్తారండి. మనం పుష్పాలతో, పత్రాలతో, అలాగే ధ్యానము, ధూపము, ఇంకా ఫస్ట్ లక్ష్మీదేవిని పెట్టగానే ఆవాహనం చేయడము, ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, ఇవన్నీ చేయాలి కదా. అవన్నీ మనకు గుర్తుండవు కదండి. ఒక బుక్లో చూడాలన్నా కూడా గూగుల్ సెర్చ్ చేయాలి, లేదంటే మన దగ్గర ఉన్న బుక్స్ అన్నిటిలో వెతికి తీసుకోవాలి. కానీ స్తోత్ర నిధి అనే యాప్లో మనకు అన్నీ సమస్తము ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు
చేసిన తర్వాత ఇక్కడ తోరణం ధరిస్తారు. అప్పుడు కొన్ని శ్లోకాలు ఇచ్చారు. వాయనం ఇచ్చేటప్పుడు ఏవి చదవాలి అవన్నీ ఇచ్చారండి. ఇంకొకటి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! అదేంటంటే మనం మొబైల్ ఎక్కడికైనా క్యారీ చేస్తాం. ఈవెన్ గుడికెళ్ళినా, బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనతో పాటు ఉండేది ఏంటంటే మొబైల్. కాబట్టి మొబైల్‌లో ఈ యాప్ ఉందనుకోండి, మనకు మొబైల్ డేటా లేకపోయినా మనకి ఈ శ్లోకాలన్నీ మనం చూసి చదువుకోవచ్చు. ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్లస్ మనకు కావాల్సినటివి అన్నీ ఇందులో దొరుకుతాయి. నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ యాప్ యూజ్ చేస్తున్నా. నాకైతే బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌లో అయితే ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ ఐఫోన్‌లో అయితే ఫ్రీగా అయితే లేదండి. నేను ఆండ్రాయిడ్‌లో అయితే ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ మాసంలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. వాటి రిలేటెడ్ కానీ గణపతి ఈ చవితి వస్తుంది. వినాయక చవితి వస్తుంది. అలాగే దసరా ఉత్సవాలు అంటే దసరా అప్పుడు నవరాత్రులప్పుడు ఏ ఏ శ్లోకాలు అవన్నీ ఇందులో ఉంటాయండి. ఏవి చదవాలి ఏంటి అన్నీ. నాకైతే ఈ యాప్ చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఈ విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరితో కూడా షేర్ చేయాలనిపించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకేనా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం డౌన్‌లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.